గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్పై విడుదల ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్ధరాత్రి వేళ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన నేరారోపణల కేసులో అరెస్ట్ అయిన భగీరథ్కు మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కోర్టు గతంలోనే రిమాండ్ విధించింది. అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైల్లోనే రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. అయితే తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నానని, తన విద్యా సంవత్సరం పాడవకుండా పరీక్షలు రాసేందుకు వీలుగా అనుమతినివ్వాలని కోరుతూ బండి భగీరథ్ తరఫు న్యాయవాదులు జిల్లా కోర్టులో ప్రత్యేక పిటిషన్ని దాఖలు చేశారు. విద్యార్థి భవిష్యత్తును, చదువును దృష్టిలో ఉంచుకున్న న్యాయస్థానం మానవతా దృక్పథంతో స్పందించింది. ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20వ తేదీన అతడికి షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ను మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కోర్టు ఇచ్చిన ఈ ఊరటతో జైలు నుంచి బయటకు వచ్చిన భగీరథ్ తన పరీక్షలకు హాజరయ్యాడు. కోర్టు విధించిన కఠినమైన నిబంధనల ప్రకారం గురువారంతో బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ కాలపరిమితి ముగిసింది. బెయిల్ గడువు ముగిసిన తక్షణమే అప్రమత్తమైన మేడ్చల్ పోలీసులు గురువారం అర్ధరాత్రి అతన్ని తిరిగి తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితునికి నేరుగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి నిబంధనల ప్రకారం అవసరమైన అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్ల ఫిట్నెస్ సర్టిఫికెట్ తీసుకున్న అనంతరం అర్ధరాత్రి దాటాక కట్టుదిట్టమైన భద్రత మధ్య చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించి జైలు అధికారులకు అప్పగించారు. అయితే బండి భగీరథ్పై 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసి మానసికంగా వేధించి ఫామ్ హౌస్కు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించినట్లుగా, లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా ఆమె తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో మే 16వ తేదీన పేట్ బషీర్బాద్ పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటే పరీక్షలు రాయడం కోసం తాత్కాలికంగా బయటకొచ్చాడు. పోలీసు వర్గాల ప్రకారం ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. నిందితుడికి పరీక్షల కోసం మాత్రమే తాత్కాలిక ఊరట లభించిందని, కేసు విచారణ సాధారణ ప్రక్రియలో కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ హై ప్రొఫైల్ కేసు తర్వాత విచారణ మీద ప్రజలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇటీవల బండి భగీరథ్ విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో విద్యార్థి భవిష్యత్తును పరిగణించి బెయిల్ మంజూరు చేయడం గమనార్హం. ఈ హై ప్రొఫైల్ కేసులో తదుపరి కోర్టు విచారణ ఏ విధంగా ఉండబోతుందనే అంశం మీద ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. రైట్, బండి భగీరథ్ మధ్యంతర బెయిల్ గడువు ముగిసింది. మళ్ళీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్ లొంగిపోయారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి బబితాను అడిగి తెలుసుకుందాం. బబిత, యశ్వేత, అంటే తెలంగాణ రాజకీయాల్లో బండి భగీరథ్ కేసు ఎంత వైరల్ అయిందో మనం చూస్తూనే వచ్చాం. అయితే తాను ప్రస్తుతం ఇంజనీరింగ్ చదువుతున్నాడని, తన అకాడమిక్ ఇయర్ పాడు కాకుండా ఎగ్జామ్స్ రాసేందుకు వీలుగా అనుమతి ఇవ్వాలని కోరుతూ కూడా బండి భగీరథ్ తరపు న్యాయవాదులు అయితే జిల్లా కోర్టులో ప్రత్యేక పిటిషన్ అయితే దాఖలు చేశారు. అంటే స్టూడెంట్ ఫ్యూచర్ని కూడా దృష్టిలో పెట్టుకొని న్యాయస్థానం కూడా హ్యుమానిటీ గ్రౌండ్స్లో స్పందించిందనే చెప్పుకోవచ్చు. అంటే ఇంజనీరింగ్ పరీక్షలకు హాజరయ్యేందుకు వీలుగా ఈ నెల 20వ తేదీన అతడికి కొన్ని షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ అయితే మంజూరు చేస్తూ ఉత్తర్వులు అయితే ఇచ్చింది. అయితే కోర్టు ఇచ్చిన ఈ ఊరటతో జైలు నుంచి బయటకు వచ్చిన భగీరథ్ అయితే తన పరీక్షలకు హాజరయ్యాడు. అయితే పరీక్షలకు హాజరైన తర్వాత కూడా మళ్ళీ తను జైలుకైతే వెళ్ళడం చూసాం మనం. అయితే బండి భగీరథ్పై అయితే 17 ఏళ్ల అమ్మాయిని మోసం చేసి మానసికంగా వేధించి ఫామ్ హౌస్కి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించిన
బెదిరించినట్లు అలాగే లైంగిక వేధింపులకు గురి చేసినట్లుగా కూడా అమ్మాయి పేరెంట్స్ అయితే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఈ కేసులో 16వ తేదీన పేట్ బషీర్బాద్ పోలీసులు అయితే అతన్ని అరెస్ట్ కూడా చేశారు. అయితే అప్పటి నుంచి అతడు చర్లపల్లి జైల్లో రిమైండ్ ఖైదీగా ఉంటూనే పరీక్షలు రాయడం కోసం తాత్కాలికంగా బయటకు వచ్చాడు. అయితే పోలీస్ వర్గాల ప్రకారం అయితే ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉందని కూడా చెప్తున్నారు. అంటే నిందితుడికి ఓన్లీ పరీక్షల కోసం మాత్రమే తాత్కాలికంగా ఊరట లభించిందని, కేసు విచారణ సాధారణ ప్రక్రియలోనే కొనసాగుతుందని కూడా పోలీసులు అయితే స్పష్టం చేశారు శ్వేత. అంటే హై ప్రొఫైల్ కేసు తర్వాత విచారణపై ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఇటీవల బండి భగీరథ్ విషయంలో కోర్టు మానవతా దృక్పథంతో విద్యార్థి భవిష్యత్తును పరిగణించి బెయిల్ మంజూరు చేయడం కూడా మనం చూసాము. అంటే హై ప్రొఫైల్ కేసులో తదుపరి కోర్టు విచారణ ఏ విధంగా ఉండబోతుందనే అంశంపై అయితే ఇప్పుడు అందరూ దృష్టి సారించారు. రైట్, మొత్తానికైతే ఈ హై ప్రొఫైల్ కేసుకి సంబంధించి విచారణ మీద అసలు ఏం జరగబోతోంది అనేసి మొదటి నుంచి కూడా బండి భగీరథ్ కేసు పోక్సో కేసుకు సంబంధించి ఫస్ట్ నుంచి కూడా ఏం జరుగుతుంది అనేది అందరూ చూస్తూనే ఉన్నారు. సో ఈ నేపథ్యంలో పరీక్షల కోసం బయటకు వచ్చిన బండి భగీరథ్ బెయిల్ గడువు అయితే ముగిసింది. బెయిల్ ఇవ్వడానికి కూడా మళ్ళీ వెయిట్ చేస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఓవరాల్గా చూస్తే బండి భగీరథ్ మళ్ళీ చర్లపల్లి జైలుకి అయితే చేరుకున్నారు. నెక్స్ట్ ఏం జరగబోతోంది అనేది ఉత్కంఠగా మారింది.